ఎంజేఎఫ్కి స్వాగతము. ఫైర్ ఫాక్స్ బ్రాండెడ్ ఉందన్న, ఈ క్వాలిటీ సేమ్ రా, డెడ్లీ అండి. చూడండి, ఫిషింగ్ స్టోర్ ఫుల్ మెటల్. ఇది బిగినర్స్ అయితే ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది. ఇది ఫ్లెక్సిబుల్ ఉంటుంది మొత్తం రాడు. అన్న సబ్స్క్రైబర్ కోసం అయితే ఇంకా తగ్గిస్తా. సఫారీ అని ఉంటది, సముద్రంలో కూడా ఆడొచ్చు దీని మీద ఉంటది. దైవ చాలా టెన్షన్స్ ఎక్కువ అయిపోయినాయి. ఇది స్పిన్నింగ్, ఇది బైట్ కాస్టింగ్. రాజబాబు బైట్ కాస్టింగ్ అంటే ఇది ఇట్లా ఉంటది గ్రిప్పింగ్. ట్రెండింగ్ లో మంచి బ్రాండ్ ఇది. 10 years ఎక్స్పీరియన్స్. బిగినర్స్ గురించి ప్రొఫెషనల్ దాకా చూపెట్టాను. ఇది డెడ్లీ హ్యాండ్. ఇది ఈ ఫైబర్ ఉండడం వల్ల ఫోన్ చేసి చెప్పేసారు, అన్న నాకు పలానా రీల్ కావాలంటే 2 రోజుల్లో తెప్పిస్తాను. ఇది బ్రేడెడ్ లైన్, ఇది మోనో లైన్ అంటారు. ఇది వైజర్ తీసుకోండి. చూడండి, మల్టీ కలర్ లైన్, జపాన్ లైన్. అది 3 గాలం, ఇది సింగిల్ గాలం ఆడుకోవడానికి. పీడర్లు చూడండి. అవునా అన్న? స్నేక్ హెడ్ వాల్గలు కుట్టడానికి పండు కప్పలు పడతాయి. దీంట్లో పెట్టేసినావు లాక్ అయిపోయి అంతే. ఇలా గట్టిగా పెట్టిన దుస్మాన్ అది బ్లాక్. అంటే ఆన్లైన్ కొరియర్ కూడా చేస్తాడన్న. నెట్ సిక్కం గాలం గుచ్చుకోకుండా. చూడండి, ఇది రాజబాబు ఫిషింగ్ బైట్ 1 kg ఉంటుంది. ఇక్కడ తౌడు కూడా ఉంది. హాయ్ హలో, ఎంజేఎఫ్కి స్వాగతము. యాక్చువల్గా ఈరోజు ఒక ఫిషింగ్ స్టోర్కి అయితే రావడం జరిగింది. అంటే ఫిషింగ్ గురించి మెటీరియల్ దొరుకుతుంది ఇక్కడ. రాడ్లు కానీ, రీల్స్ కానీ, మనకు దారాలు, గాలాలు ఏమేమి కావాలో డీటెయిల్గా తెలుసుకుందాం. యాక్చువల్గా ఇది బిగినర్స్కి అయితే చాలా ఉపయోగపడుతుంది వీడియో. నేను యాక్చువల్గా కొత్తగా ఫిషింగ్ స్టార్ట్ చేయాలని చెప్పేసి మన రాజాబాబు ఫిషింగ్ స్టోర్కి అయితే రావడం జరిగింది. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. అన్నతో ఒకసారి కలిసి మాట్లాడదాం. హలో అన్న. హలో, మీ పేరు? రాజబాబు. రాజాబాబు. షాప్ పేరు? రాజబాబు ఫిషింగ్ టైకిల్ స్టోర్. ఓకే అన్న, ఇప్పుడు బిగినర్స్ గురించి ఫిషింగ్కి ఏమేమి కావాలో అవన్నీ డీటెయిల్గా చెప్తాడు. ఒకప్పుడు ఫిషింగ్ చేస్తే జనాలు తిడుతుర్రి. ఇప్పుడు ఏంటంటే ఫిషింగ్ ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఫిషింగ్ మెటీరియల్ తీసుకొని అన్నతో ఫిషింగ్ నేర్చుకొని ఫిషింగ్ చేద్దాం అనుకుంటున్నా. నెలకొకసారో 2 నెలలకు ఒకసారో ఫిషింగ్కి వెళ్తే మైండ్ రిలాక్స్ అవుతుంది. ఫిషింగ్ పడితే చాలా యాక్చువల్గా థ్రిల్ ఉంటుంది అన్నట్టు. అందుకోసం నేను ఫిషింగ్ నేర్చుకునే ముందు మెటీరియల్ ఏమేమి కొనాలో అన్నతో సలహా తీసుకొని ఇక్కడ. ఓకేనా? ఇప్పుడు నేను కూడా బిగినర్ని, మీరు కూడా బిగినర్ అయితే ఈ వీడియో మాత్రం కంపల్సరీ చూడండి, మీకు చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు అన్నతో మాట్లాడి తెలుసుకుందాం. ఓకే అన్న, చెప్పండి అన్న. ఇప్పుడు నేను ఫస్ట్ టైం అంటే ఫిషింగ్ మేము చిన్న ఉన్నప్పుడు తంగుస్తుంటుండే, గాలం ఉంటుండే. ఇప్పుడు కొత్త దారాలు కూడా వచ్చినాయట, అవి నంబర్లు, అవన్నీ వివరంగా చెప్పండి అన్న. ఇప్పుడు నేను కొత్తగా ఫస్ట్ టైం రాడ్ ఫిషింగ్ రాడ్ ఒక రీల్ తీసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు ఏ రాడ్ తీసుకుంటే బాగుంటుంది బిగినర్స్కి? బిగినర్స్ కోసం అయితే నేను ఇప్పుడు చెప్పేది ఏంటి, అది ఫైబర్ రాడ్ ఉంటుంది, గ్లాస్ ఫైబర్. దాంట్లో బిగినర్స్ కోసం అంటే గ్లాస్ ఫైబర్ తీసుకోవచ్చు. లైట్ వెయిట్ లో అంటే ఎన్ని రకాలు ఉన్నాయన్న? రాడ్లు స్పిన్నింగ్ రాడ్, బైట్ కాస్టింగ్ అని 2 రకాలే ఉంటాయి. ఇంకా టెలిస్కోప్ రాడ్, బ్రాండెడ్ చాలా ఉంటాయి. అన్న అయితే చాలా ప్రొఫెషనల్. ఎందుకంటే అన్న మీరు ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఫిషింగ్ లో? నేను 10 years అవుతుంది. 10 years నుంచి ఎక్స్పీరియన్స్ ఉందంట అన్నకు. అందుకోసం అన్న ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను ఇక్కడికి రావడం జరిగింది. అన్న మాత్రం మనకి చేపలు పట్టడానికి ఏం సజెషన్ చేస్తాడో అవన్నీ తెలుసుకొని తీసుకుందాం. ఓకేనా? అయితే అన్న మీరు ఎట్లా దిగిరి ఫీల్డ్ లో? మీకు షౌకా లేదంటే ఇష్టంతో? షోక్ ఉండే, బాగా ఇష్టం. చిన్నప్పుడు మా అమ్మతో పాటు చిన్న కాలువల్లో పట్టేవాడిని. అలా ఇంట్రెస్ట్ మీద ఒకరోజు మన సంగారెడ్డి మంజీరారి డామ్ ఉంటుంది, డామ్ లో వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి స్టార్ట్ అయింది నా ప్రయాణం. అవునా? అవునా. 10 years ఎక్స్పీరియన్స్. 10 years. ఎన్ని వేల చేపలు? చాలా చేపలు పట్టినాం, పెద్ద. అవునా? అవును. అయితే అన్న ఇప్పుడు రాడ్ ఏది తీసుకోవాలో ఒకసారి రాడ్ చూపిస్తాడు అన్న. బిగినర్స్ గురించి ప్రొఫెషనల్ దాకా చూపెట్టాను అన్న. ఇదిగో మామూలు ఫస్ట్ స్టార్టింగ్ బిగినర్స్ కోసం తక్కువ రేట్లలో మనకు ఇది ఒక 8 feet రాడ్. ఇది చూడండి, 8 feet రాడ్. ఇది 8 feet రాడు. ఇది వచ్చి గ్లాస్ ఫైబర్ రాడు. ఇది కలర్ ఫైబరు. చూడండి, ఇది కలర్ ఫైబర్. ఇది వచ్చి మీకు 240 అంటే 8 feet. ఇది చాలా తక్కువ ప్రైస్, అంటే తక్కువ ప్రైస్లో మీకు ఒక 800లో వచ్చేస్తుంది. అవునా? ఇంకా మన అన్న సబ్స్క్రైబర్ కోసం అయితే ఇంకా తగ్గిస్తా, ఇంకా 50 rupees తగ్గిస్తా. అవునా? ఎందుకంటే చూడండి అన్న మనకు చెప్తుండు, మన సబ్స్క్రైబర్స్ ఎవరన్నా వస్తే ఇంకా ఇది రాడ్ మీద రీజనబుల్ ఇస్తా అని చెప్తాడు. రీజనబుల్ రేట్ డిస్కౌంట్ కూడా ఇస్తా. ఇది బిగినర్స్ కోసం. ఇది 7 feet 700 ఉంటది, 8 feet 800 ఉంటది, 9 feet 900 ఉంటది. ఇది చాలా తక్కువ. ఇంకా దీంట్లో స్పిన్నింగ్ రాడ్ లో ఇంకా బిగినర్స్ కోసం ఇంకో రాడ్ అసలు చాలా అంటే చాలా తక్కువ ప్రైజెస్ లో. ఇది చూడండి, ఇది వచ్చి రాంబో. ఇది కూడా సేమ్ 8 feet. బ్రాండ్ రాంబో అనేది. ఇది పాత బ్రాండ్, ప్లస్ దీని గురించి చాలా మందికి తెలుసు. చాలా బాగా గట్టిది, అంటే చాలా గట్టిది. ఇది ఒక 10-20 కిలోలు చేప పడ్డా ఇరగదు. అవునా? చూడండి, ఇది ఫ్లెక్సిబుల్ ఉంటుంది మొత్తం రాడు. అచ్చా. ఒక 15 కిలోలు చేప వచ్చినా ఇరుగా. చూడండి ఎంత గట్టిగా ఉంచుతున్నాను, ఎంత గట్టిగా ఉంచినా. ఇది చాలా లచాక్ కూడా బాగుంటుంది, స్టిఫ్నెస్ ఉంది, బాగుంటుంది, లైట్ వెయిట్. అవునా? మీకు అసలు ఎంత లైట్ వెయిట్ అంటే ఇది 160 grams ఉంటుంది మొత్తం. చూడండి, లూర్ వెయిట్ ఇక్కడ అంతా మొత్తం అంతా రాసి ఉంది మీకు. ఇది ఒరిజినల్. ఇది 2 ముక్కలు ఉంటుంది, దాన్ని అటాచ్ చేసుకోవాలన్నా ఒకసారి. ఇది ఒకటి చూడండి, చాలా మంది అడుగుతున్నారు ఇది. అన్న ఇది ఎట్లా పెట్టుకోవాలి? ఇగో ఇందులో
ఇది మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇక్కడ థ్రెడ్డింగ్ ఉండాలంటే థ్రెడ్డింగ్ అవసరం లేదు, దీంట్లో వాక్యం ఉంటుంది, Just పట్టుకుంటది, ప్రెస్ చేస్తే సరిపోతుంది, అవునా వాక్యం ఉంటుంది పట్టుకుంటది. నీకు ఇట్లా చేప అయితే పట్టుకొని లాగదు కదా, ఇది ఇట్లా తిప్పి లాగుకోవాలి. ఓకేనా, ఇది 2 పీస్ రాడ్, ఇది 2 పీస్ రాడ్. ఇది బిగినర్స్ కోసం. ఇంకొకటి తక్కువ ప్రైజెస్ లో మీకు ఒక టెలిస్కోప్ రాడ్ అన్న బ్యాగ్ లో పెట్టుకొని వెళ్ళిపోతాం మేము, మాకు ఇంత హంగామా అవసరం లేదంట చాలా మంది. నేను ఎందుకంటే చాలా మందికి అదే అనుకున్నా. దాంట్లో కూడా ఒక రాడ్ చూపిస్తా అన్న, ఇది 500 రూపీస్ ఉంటుంది. 500కి ఏమొస్తుంది అన్న, ఏం రాదు, కానీ 500 రూపీస్కి ఈ రాడ్ చూడండి, టెలిస్కోప్ నడుస్తానా మంచిగా నడుస్తుంది, చాలా గట్టిగా ఉంటుంది. అంటే మీకు శాంపిల్ చూపిస్తున్నా, ఇది గట్టి రాడ్, చాలా గట్టి. ఇది కూడా ఇది వచ్చి మీకు 7 ఫీట్ ఇది. అవునా, అది లాగితే పెద్ద అవుతుంది. ఇది 7 ఫీట్ ఇది. అవునా, చూడండి, ఇది టెలిస్కోప్ రాడ్ అంటారు. ఇది ఏంటంటే లాగితే ఇట్లా 7 ఫీట్ చూడండి. ఇది సింపుల్గా ఇది ఒక 5 kg చేపల వరకు పట్టుకోవచ్చు, 5 కిలోల దాకా పట్టుకోవచ్చు దీని మీద. ప్లస్ దీంట్లో ఇది ఫైబర్ ఇచ్చిండు, లాస్ట్కి ఫైబర్ ఉండాలన్న మెయిన్. చూడండి ఈ ఫైబర్, ఇది నేర్చుకునే వాళ్ళ కోసం చాలా ఉపయోగపడుతుంది వీడియో, ఎందుకంటే ఇది ఫైబర్ చూసుకోవాలి మెయిన్. ఈ ఫైబర్ ఉంటే ఇరుగా తొందరగా. అచ్చా, మెయిన్ ఫైబర్. ఇప్పుడు చూడండి, ఇగో ఈ ఫైబర్ ఉండడం వల్ల చాలా స్టిఫ్నెస్ ఉంటుంది, అది ఇరగదు. ఇప్పుడు సేమ్ ఇప్పుడు మీకు బిగినర్స్ కోసం ఇది, ఎందుకంటే వాళ్ళకి మనం బిగినర్స్ ఎట్లా ఉంటారంటే రఫ్ అండ్ టఫ్ ఉంటారు, ఆ కొట్టాలన్నా ఎంత బేగా కొట్టేయాలి తీసేయాలి, వాళ్ళకి అట్లా ఉంటుంది. అందుకని చూడండి, దీని కూడా ఫైబర్. అది ఇది స్టోక్ బాగా తగులుతుంది అన్న ఫైబర్ ఉంటే. అచ్చా, ఇది బిగినర్స్ కోసం. ఇప్పుడు నేనైతే బిగినర్స్ గురించి 2 రకాల రాడ్లు. ఇది 1100, ఇది ర్యాంబో రాడు, అవునా, లైట్ వెయిట్ 1100 ఓన్లీ. కానీ ఇదే క్వాలిటీలో డైవాలో చూపిస్తా. డైవా అంటే బ్రాండెడ్ ఇంటర్నేషనల్ బ్రాండ్. అవునా, ఇది ఇంటర్నేషనల్ బ్రాండ్, అదే క్వాలిటీ సేమ్ క్వాలిటీలో డైవా ఉన్నది, చూపిస్తా మీకు. ఇగో ఇది సఫారీ అని ఉంటుంది, సముద్రంలో కూడా ఆడొచ్చు దీని మీద. చూడండి డైవా కంపెనీ, డైవా బ్రాండ్ చూడండి, ఇగో లోగో డైవా. అంటే ఇది ప్రొఫెషనల్ రాడ్. ప్రొఫెషనల్ రాడ్. ఇక ఇది 2080 రూపాయలు, ఇది ఒక్కటే రాడ్. అంటే డెడ్లీ హంట్ అని కూడా విన్నాను నేను, డెడ్లీ హంట్ కంటే కూడా మంచిగా ఉంటుంది. ఇది కొంచెం ఇంటర్నేషనల్ బ్రాండ్ కదన్నా, దానికన్నా కొంచెం బాగానే ఉంటుంది ఇది. ఓకే, డెడ్ లాంటి కూడా మీకు శాంపిల్ చూపిస్తాను నేను ఆడే రాడు. ఇప్పుడు వస్తాయి 1 వీక్ తర్వాత వస్తుంది మీకు శాంపిల్ రాడు. నా దగ్గర మెటీరియల్ వస్తుంటుంది పోతుంటుంది, అది ఎప్పటికప్పుడు అయిపోతూనే ఉంటుంది. మీకు ఏదైనా కావాలంటే కూడా ఆర్డర్ చేసి ఆన్లైన్ కూడా చేస్తాడు, అవన్నీ డీటెయిల్ చెప్తాను మీకు. అన్న డెడ్లీ అంటే అడుగుతున్నాడు. ఇది కూడా స్పిన్నింగ్ రాడే సేమ్. చూడండి ఇదే క్వాలిటీలో సేమ్ రాడ్ డెడ్లీ అంటే. చూడండి ఇది 10 kg కెపాసిటీ, దీని 24 టన్ కార్బన్ వాడిండు దీంట్లో, గ్రాఫైట్ కార్బన్. ఇది డెడ్లీ హంట్ వచ్చి ఇది 10 kg దీని కెపాసిటీ, డ్రాగ్ కెపాసిటీ 10 kg. డైరెక్ట్ కంపెనీ వాడే మనకు 10 kg డ్రాగ్ కెపాసిటీ ఇచ్చిండు. ఇది డెడ్లీ హంట్ రాడు. చూడండి డెడ్లీ హంట్ కంటే ఇంతకు ముందు చూపించింది డైవా. రెండిట్లో ఏది బాగుంటుందా? అది డైవా అన్న, అది ఇంటర్నేషనల్ బ్రాండ్. అది అవునా, అది తిరుగులేదు, డైవానే కావాలన్నా మరి. ఓకే, ఎంత రాడ్? అది 2080 రూపీస్. అది 8 ఫీట్. 12 ఫీట్ 10 ఫీట్ ఉన్నది. ఎందుకంటే మనకు ఓన్లీ సింగిల్ గాలం కానీ లప్ కానీ 3 గాలాలు వేసి కొడతాం మనం, దానికోసం ఉపయోగిస్తాం. బయట కాస్టింగ్ రాడ్ కూడా చూపిద్దాం. రాడ్లలో కొన్ని రకాలు ఉంటాయి కదా, అందులో మీరు అడిగారు కదా ఎన్ని రకాలు ఉంటాయని, దాంట్లో ఇది ఒక బయట కాస్టింగ్ రాడ్. ఇది లుకానా కంపెనీది కూడా మంచి బ్రాండ్. ఎందుకంటే ఇది కొర్రమొట్టలు పట్టడానికి చాలా ఉపయోగపడుతుంది, అంటే చాలా ఉపయోగపడుతుంది. కొర్రమొట్టలు పట్టాలంటే ఒక మంచి లుక్ ఉన్న రాడ్ కావాలి. ఇదిగో బయట కాస్టింగ్ అంటే ఇది ఇట్లా ఉంటుంది, గ్రిప్పింగ్. చూడండి ఇది ప్రీడేటర్, ఇది లుకానా, ఇది బయట కాస్టింగ్ రాడ్. ఓకేనా, ఇది బయట కాస్టింగ్ అన్నారు కదా, ఇది స్పిన్నింగ్ రాడ్ అంటే చూడండి. ఇది కూడా బయట కాస్టింగ్లో. ఇది వచ్చి మనకు ట్రంప్ అని, ఇది అమెరికన్ మన రాడ్. ఇది కూడా చాలా యూఎస్ఏ. చూడండి నిజంగానే యూఎస్ఏ నుంచి వస్తుంది, అక్కడ నుంచి వస్తుంది. ఇది ఫైర్ ఫాక్స్ కంపెనీ, K గైడ్స్ ఉంటాయి. చూడండి ఫైర్ ఫాక్స్ బ్రాండెడ్ ఉందన్న, ఈ క్వాలిటీ చూడండి బ్రాండ్ ఇక్కడ ఉంది, ఫైర్ ఫాక్స్ బైస్ట్ కాస్టింగ్ రాడ్. ఇది ఒక మంచి రాడ్ అంట. ఇప్పుడు నాకు దీంట్లో అంటే 2 రాడ్లు తీసుకోవాలన్నా, ఒక రాడ్ మీద పని అయిపోతుంది నాకు. ఇప్పుడు ఏది తీసుకోవాలి? లేదు ఒకటి బయట కాస్టింగ్, స్పిన్నింగ్ 2 రకాలు ఆడాలంటే 2 రకాల రాడ్లు ఉండాల్సిందే కంపల్సరీ. ఇది బయట కాస్టింగ్ రకం అంటే, ఇది స్పిన్నింగ్ రాళ్ళు ఏ చేపలోకి వస్తుంది, బయట కాస్టింగ్ రాళ్ళు ఏ చేపలోకి వస్తుంది. ఓకే ఈ బయట కాస్టింగ్ రాడ్ వచ్చి మనకు మరాల్ ఫిషింగ్ కి, ఇంకా స్నేక్ హెడ్, అలాగే పటాన్ అంటే ఆటు, తెలుగులో ఏమంటారు దాన్ని, పటాన్ని వాలుగా. ఓకే, పటాను ప్లస్ ఏది పడుతుంది దీంతో? పటాను ప్లస్ కొర్రమట్టలు బయట కాస్టింగ్ తోని 2 రకాల మాత్రమే వాడొచ్చు దీనికి. దీనికి రవ్వులు, కొర్రమొట్టలు అన్ని మీరు బిజినెస్ కోసం అన్నారు కదా, అది అన్ని ఆడుకోవచ్చు ఇక దీని మీద. అవునా, సన్నదారం పెట్టుకోవాలి, ఇంకా ఏం లేదు. ఇంకా సన్నదారం లైట్ వెయిట్ ఉంటుంది, ఇంకా కొర్రమొట్టలు కొట్టుకోవచ్చు, బొచ్చలు, రవ్వులు అన్ని కొట్టుకోవచ్చు దీంతో. అవునా, అయితే నాకు అది బెస్ట్ అంటారా? ఇదే బెస్ట్ మీకు బిజినెస్ కోసం అంటే. ఇప్పుడు నెక్స్ట్ దీనికి వచ్చే
మిషన్స్ ఎన్ని రకాలనా? లో ప్రైస్ అంటే మనకు స్పిన్నింగ్ రీలు బయట కాస్టింగ్ రెండే ఉంటాయి మిషన్స్ లో. ఇంకా ఉన్నాయి చాలా రకాలు, ఇంకా సముద్రం చాలా ఉంటాయి, చాలా బ్రాండెడ్స్ ఉంటాయి. మాత్రం రెండు వేరే రోల్స్ మిషన్స్ ఉంటాయి, కానీ మనకి ఇక్కడ ఉపయోగపడేవి ఓన్లీ స్పిన్నింగ్ రీల్ బయట కాస్టింగ్ రీల్ మాత్రమే ఉపయోగపడతాయి మనకు. సరే ఆ రెండు చూపెట్టేసాను. ఇప్పుడైతే నేను తక్కువ ప్రైజెస్ నుంచి ఎక్కువ ప్రైస్ వరకు చూపిస్తాను. స్పిన్నింగ్ రీలు తక్కువలో బిగినర్స్ ఇగో గోల్డ్ స్పైకింగ్. ఓకే, అదేంది? ఇదే కంపెనీలో 4000 సిరీస్ మిషన్. ఇది ఫుల్ మెటల్ ఉంటుంది. ఇది మామూలు దీంట్లో మెటల్ ఫుల్ మెటల్ రీల్ ఉంటుంది. స్పిన్నింగ్ ఇది స్పిన్నింగ్ రీల్, ఇది ఫుల్ మెటల్ చూడండి, ఫుల్ మెటల్. ఇది ఒకవేళ ఇది ఏంటంటే డ్రాగ్, ఇది లూజ్ చేసి పెద్దసేపు పడినప్పుడు ఇది పెద్దసేపు వచ్చినప్పుడు ఇది తిరుగుతుంది ఇట్లా. ఇదంతా డీటెయిల్స్ నాకు దారం చుట్టేటప్పుడు నాకు చూపెట్టాను ఒకసారి. స్పిన్నింగ్ రీల్, ఇది స్పిన్నింగ్ రీల్. ఓకే, నెక్స్ట్ ఇది ఆల్ ఇన్ వన్ ఆడుకోవచ్చు. ఇది మరాలు కొట్టవచ్చు, దీంతో సింగిల్ గాలం ఆడవచ్చు, గుచ్చాలు వేసుకోవచ్చు, పీడర్లు వేసుకోవచ్చు, మీకు అన్ని ప్రొఫెషన్ ఇంకా అన్ని ఆడుకోవచ్చు దీంతో అనుకో, ఈ మిషన్ తో. ఓకే, నెక్స్ట్ బైట్ కాస్టింగ్. అంటే బైట్ కాస్టింగ్ ఓన్లీ మరాల్ ఫిషింగ్ అండ్ పటాన్ వాల్గా ఫిష్ ఆడడం కోసం అని చాలా తక్కువ ప్రైజెస్ లో మీకు ఇగో ఇది బయట కాస్టింగ్లో. దీనికి పెద్ద టూల్ ఉంటుంది, చాలా పెద్ద టూలు, ఎక్కువ దారం పడుతుంది, లాంగ్ కాస్ట్ పోతుంది. కాస్టింగ్ బయట కాస్టింగ్ అంటేనే లాంగ్ పోవడం కోసమే ఈ రీల్ తీసుకుంటాం. చూడండి ఎంత బాగుంది, చాలా స్మూత్ ఉంది, చాలా ఒక్కసారి తిప్పిన ఉంటే 100 సార్లు తిరుగుతుంది. చూసారు కదా, అంటే దారం చుట్టుకుంటుందా? అట్లా అంత ఫాస్ట్ ఉంటుంది ఈ మిషన్. ఇది బయట కాస్టింగ్. మనకు ఏంటంటే దారం చుట్టేటప్పుడు అవన్నీ చూపెడతావు కదా, చూపిస్తా. చూడండి, ఇది వాల్గో ఫిష్ పట్టడానికి ఇది అన్ని రకాల పనికి వస్తుంది. 4000 సిరీస్ తీసుకున్నారనుకో మీకు అన్ని రకాల పనికి వస్తుంది అది. అవునా? ఓకే, ఇప్పుడు నేను బిగినర్ కాబట్టి ఇప్పుడు నాకు ఏ రీల్ సజెస్ట్ చేస్తారన్నా? ఇది తీసుకోండి, నో ప్రాబ్లం, ఇదే తీసుకోండి. ఇది తక్కువ రేట్లలో మంచి రీలు. అది స్టాండర్డ్ ఉంటుందా? ఇరిగే ఛాన్స్ ఏమైనా ఉంటాయా? మంచి బ్రాండ్ చూపెట్టానా? ఒక్కటి మంచి బ్రాండ్, హై బ్రాండ్ అంటే నేను ఒకటి చూపిస్తా మీకు. ఇది సిమానో హై బ్రాండ్, ఇక తిరుగులేదు, ఇక మీకు ఇంటర్నేషనల్. ఇది కూడా అవునా? సేమ్ డైవా ఇట్లా అదొక బ్రాండ్, ఇది ఒక బ్రాండ్ అనమాట. మన సింగిల్ గాలాలు ఆడుకోసం స్పిన్నింగ్ లో మంచి బ్రాండ్. ఇది మంచి బ్రాండ్, సిమానో కంపెనీ. అంటే ఈ మిషన్ కంటే కొద్దిగా రఫ్ ఉంటుంది. అది కొద్దిగా కాదు, 100 రకాలు రారా. ఇది బెస్ట్. ఇది దీని మీద ఇది 100 రకాలు. అవునా? మంచి. అయితే ఆ ప్రైస్ ఎంత? ఇది 2265 రూపీస్. ఓకే, ఇది ఓన్లీ 700 రూపీస్. అవునా? ఇది ఓన్లీ బిగినర్స్ నడుస్తుందా? అది నడుస్తుంది. ఇది కూడా 10 కిలోలు చేప పడ్డా ఏం కాదు. 8 కేజీ డ్రా కెపాసిటీ. ఇది అవునా? 8 కేజీలు. ఓకే, ఇది బ్రాండెడ్. ఇది బ్రాండెడ్. ఇక ఇది ఎంత పెద్ద చేప వచ్చినా సముద్రంలో వాడుకోవచ్చు, సాల్ట్ వాటర్, మీకు మామూలు ఉన్న వాటర్లో కూడా వాడుకోవచ్చు. ఇంకోటనా, ఇప్పుడు ఇది లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అని ఉంటుంది. ఓకే, ఇది ఒకటి మీకు ఇది చాలా మంచి డౌట్ అడిగినామనా. ఇగో ఇది లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్, ఇది ఓన్లీ రైట్ హ్యాండ్ ఉంటుందా అన్న అనుకుంటారు, కానీ ఇది ఈ స్క్రూ ఒకటి తీసేసినాక అంటే లెఫ్ట్ హ్యాండ్ వాడచ్చు, రైట్ హ్యాండ్ మార్చుకోవచ్చు. ఇగో ఇంతే, ఇది ఇటు పక్క ఇది లెఫ్ట్, ఇందాక రైట్ ఉండే కదా, ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ ఫిట్ చేసిన. అయితే ఇప్పుడు నేను కొత్తగా ఇప్పుడు నాకు ఏం రాదు, ఇప్పుడు నాది ఏ హ్యాండ్ వాడితే బాగుంటుంది? అంటే మీకు రైట్ హ్యాండ్ బాగుంటుంది. మాకు రైట్ హ్యాండ్ పెట్టుకోవచ్చు. ఇది లెఫ్ట్ కావాలంటే లెఫ్ట్, రైట్ కావాలంటే రైట్ పెట్టుకోవచ్చు. అన్న డెడ్లీ అంట్లో డెడ్లీ అంట్ మీద మనసు పడింది ఆయనకి. నాకా? ఫిషోలిక్ డెడ్లీ అంట్లో నేను అన్ని రివ్యూస్ చూస్తుంటాను. అయితే అందు గురించే ఇగో బైట్ కాస్టింగ్ వస్తుంది డెడ్లీ అంట్లో. ఇప్పుడు స్పిన్నింగ్ రీల్ కూడా ఉన్నాయి, అవి ఇప్పుడు ఆన్ ది వే వస్తుంది, 1 వీక్ లో వచ్చేస్తుంది. ఇగో చూడండి, ఇది ఫిషోలిక్, మనకు ఫిషోలిక్ కంపెనీలో ఇది బైట్ కాస్టింగ్ రీల్. ఇవి దీంట్లో లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ రెండు దొరుకుతుంది. దీన్ని తీసి చూపిస్తా జస్ట్ అటకటగా, ఎందుకంటే ఎక్కువ టైం లేదు కనుక. నాకు చాలా స్మూత్ ఉంటుంది. అంటే దీంట్లో గ్రీజ్ వస్తుంది, ఆయిల్ వస్తుంది, ఒక కవర్ వస్తుంది. గ్రీజు, ఆయిల్, కవర్. ఎక్కడున్నా సరే మీరు ఆన్లైన్ తెప్పించుకోవచ్చు, ఏ మెటీరియల్ అయినా సరే. చూడండి, ఇది ఫిషోలిక్ కంపెనీలో ఎందుకంటే ఆయనకి నచ్చిన బ్రాండ్ ఇది, అందు గురించి ఇది కాస్ట్ ప్రో అని. ఇది ఒకటి ప్లస్ డెడ్లీ హంట్, ఇది రీల్ పేరే డెడ్లీ హంట్. అవునా? ఒకసారి చూద్దాం. ఇది డెడ్లీ హంట్. చూడండి, ఇక్కడ చేప మార్క్ ఉంటుంది, బ్రాండెడ్ అన్నట్టు. అబ్బా, చాలా లైట్ వెయిట్ ఉందన్న, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. టూల్ కూడా ఎక్కువ దారం పడుతుంది దీనికి. 100 మీటర్స్ కంపల్సరీ పడుతుంది మీకు. ఇప్పుడు ఉన్న మిషన్లలో ఇంత పెద్ద టూలు ఇవ్వలేదు. ఇగో 10 కేజీ డ్రా కెపాసిటీ, డీప్ స్పూల్, అంటే పెద్దది. 10 కిలోలు చేపని ఈజీగా లాగొచ్చు అన్నట్టు. 10 కిలోలు మరాల్ని కూడా కొట్టి లేవేయచ్చు, ఒడ్డుకేసేయడమే. ఇక అవునా? ఏ మెటీరియల్ కావాలన్నా తెప్పించేస్తాడు అన్న. మీకు ఇది నచ్చిందంటే కథం 1 to 2 days లో అరేంజ్ చేసేస్తాను అంతే. మనకు ఫోన్ చేసి చెప్పేసారు, అన్న నాకు పలానా రీల్ కావాలంటే 2 రోజుల్లో తెప్పిస్తాను. చూడు, ఇది సంగారెడ్డి నుంచి మన ఫ్రెండ్ ఒక ఆయన ఫోన్ చేసిండు, అన్న నాకు డెడ్లీ అంటూ మిషన్ తెప్పి అన్న. వెంటనే పొద్దునే స్టాక్ వచ్చేసింది. అన్నది కూడా ఛానల్ ఉంది, రాజాబాబు ఫిషింగ్ అని చెప్పేసి. 2,82,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నేను అది డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను కంపల్సరీగా.
మీరు అక్కడికి వెళ్ళేసి చూసి చెక్ చేసుకోవచ్చు. దీనికి వచ్చే లైన్స్ అన్న, లైన్స్ కూడా మర్చిపోయాను చెప్పడం మీకు. బ్రేడెడ్ లైన్స్ ఉంటాయి దీనికి. ఇది బ్రేడెడ్ లైన్, ఇది మోనో లైన్ అంటారు. ఇది ఏది బాగుంటుంది ఇప్పుడు నాకు? మనకి ఇప్పుడు అన్ని రకాలు వాడతావు కనుక ఈ బ్రేడెడ్ లైనే తీసుకోండి. ఈ లేదు మోనో లైన్ తీసుకోవాలంటే 60 mm తీసుకోవాలి కంపల్సరీ. ఇప్పుడు నాకు ఈ మిషన్ కి ఏది మీకు అదే మీకు బ్రేడెడ్ లైనే తీసుకోండి. ఇది దీంట్లో 32 mm తీసుకోండి. ఇది 500 రూపీస్, 520 రూపీస్ ఉంటుంది. దీని 150 మీటర్స్. 150 మీటర్స్. ఇది 450 రూపీస్. తీసేపిస్తా చూడండి. ఇగో లైన్ ఇట్లా, ఇది మల్టీ కలర్ లైన్. ఇది అది ఒకటే లైన్ ఉంటుంది చూడండి, మల్టీ కలర్ లైన్. ఇది థ్రెడ్ సింగిల్ కలర్ ఉంది, ఇది మల్టీ కలర్ ఉంది. ఇది మల్టీ కలర్. ఇది నాకు ఇప్పుడు ఇది నాకు మంచిగా అనిపిస్తుంది అన్న. ఇదే తీసుకోండి. ఓకే, ఇది పక్కన పెట్టేసానా? ఇదే తీసుకోండి, సరిపోతుంది మీకు. ఓకే చూడండి, ఇప్పుడు ఇవన్నీ చూపెట్టిండు కదా, కన్ఫ్యూజ్ కాకుండా అన్న నాకు సింపుల్ గా సజెషన్ చేసిండు. ఇక్కడ చూడండి, స్పిన్నింగ్ రీల్ ఈ బ్రాండ్ సిమానో, దానికి దారం ఇది డైవా రాడ్ అనేది నాకు సజెషన్ చేయడం. డైవాలో సఫారీ ఈ 3 ఐటమ్స్ అయితే పక్కకు పెట్టినా. ఇది అన్నకి ఎందుకు ఇచ్చినానంటే రఫ్ అండ్ టఫ్ వాడుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఎంత పెద్ద చేప వచ్చినా నో ప్రాబ్లం, గేర్లు ఇరిగిపోయే అవకాశాలు ఉండదు. దీని బేరింగ్లు బాగుంటాయి. ప్లస్ రాడ్ కూడా స్టిఫ్నెస్ మీకు సాల్ట్ వాటర్లో వాడుకోవచ్చు, ప్లెయిన్ వాటర్లో కూడా వాడుకోవచ్చు. ఓకే, అన్న మాత్రం ఇవి సజెషన్ చేయడం జరిగింది. ఇప్పుడు నాకు దీనికి గాలాలు, ఏ చేపలకు ఏ గాలాలు వాడాలనో అన్నతో మాట్లాడి ఇప్పుడు రోహులకు దానికి ఏది వాడతాము, మరల్కి ఏది వాడతాము అవన్నీ డీటెయిల్గా చెప్పన్నా. ఓకే, నాకు కూడా పని చేయాలి, నాతో పాటు బిగినర్స్ కూడా పని చేయాలి. ఓకే అన్న, చూడండి ఫస్ట్ ఇది 3 గాలాలు. ఇది సింగిల్ గాలం ఆడుకోవడానికి, ఇది గుచ్చా గాలాలు ఆడుకోవచ్చు. దీంట్లో స్టిక్ మీద దీంతో డైరెక్ట్ గుచ్చాలు కూడా కొట్టుకోవచ్చు. అలాగే పీడర్లు చూడండి, పీడర్ పాపం. ఓకే, దీంట్లో ఏంటంటే హుక్ సైజులు ఉంటుంది, 2 సైజులు, ఒకటి 2 నెంబర్, ఒకటి 4 నెంబర్. ఫీడర్లకు లోపల గాలాలు ఉన్నాయి 2 పీటర్ గాలాలు. ఇది ఏ చేపలో పట్టుకోనికి వస్తే 3 రవ్వులు బొచ్చల కంట చూడండి. అది కూడా అంతే సేమ్, రవ్వులు బొచ్చలు. స్నేక్ హెడ్ కూడా మామూలుగా ఎర్రలేసి కూడా పట్టుకోవచ్చు దాంతో. ఓకే, ఈ ఫీడర్లు ఏ చేపలు పట్టాలి? ఓన్లీ అది రవ్వులు బొచ్చలు, మిరగలు, గ్యాస్ కట్. ఓకే చూడండి, ఇన్ని రకాల గల్లు. యాక్చువల్గా నేను ఫిషింగ్కి పోయినప్పుడు మీకు ఏ గల్ దేనికి వాడాలో చూపిస్తాను. స్నేక్ హెడ్ పట్టడానికి ఏం వాడతారన్నా? స్నేక్ హెడ్ పట్టడానికి అయితే మనకి మెయిన్ ఇగో చూడండి, ఇక్కడ ప్రాగ్స్ ఉన్నాయి కదా, ఇవే ప్రాగ్ లూర్సే వాడతా. దీంట్లో కూడా క్వాలిటీస్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ ఫైర్ ఫాక్స్ బ్రాండ్లో ఒక కప్ తీసి చూపిస్తా. ఫైర్ ఫాక్స్ చూడండి కంపెనీ, స్మూత్, ఎంత స్మూత్ ఉంది మీకు. అవునా అన్న? బా, గుచ్చి కూడా జాగ్రత్త అన్న. అయితే ఈ రాడ్కి వాడొచ్చానే? వాడచ్చు, దీని మీద ఆడుకోవచ్చు. బ్రాండెడ్ లైన్ మనం 32 mm పడతాయి. ఇంకా స్పూన్ దీంతో పాటు పటాన్ పట్టడానికి ఇంకొక కూడా చూపిస్తా. ఇది ఇదైతే ఒక బ్రాండ్ లుకానా, కానీ ఇందులో దీని మెయిన్ ఏంటంటే దీనికి తేడా సేమ్. అది ఒకటి బ్రాండ్, ఇది 100 రూపీస్, ఇది 225 రూపీస్. ఆ గాలం 25 రూపీస్ ఓన్లీ, ఇది 15 రూపీస్. ఇది చూడండి, చెంచాల లెక్క, టీ స్పూన్ లెక్కనా? అంతే, చెంచాలే అంటాం అనుకో. చూడండి, ఇది పటాన్ ఫిషింగ్ అన్నాం కదా, పటాన్ వాల్గలు కుట్టడానికి ఇది ఉపయోగిస్తాం. ఇది స్టీల్ స్పూన్ లెక్క ఉంది చూడండి. డబ్బా గాలాలు మనలో ఎక్కువ ఆడతారు, మనకు తెలుగు 6 ఉన్నాయి గాలాలు. ఇవి విడివిడిగా పిండి పెట్టుకోవాలి. ఇది గుచ్చగాలం, ఇది ఎక్కువ వాడతారు కదా. అంతే, ఇదే ఎక్కువ. గుచ్చగాలము ఫీడర్ అనేది ఎక్కువ వాడతాం మనం సింగిల్. అయితే ఇది ఒక గుచ్చగాలం తీసుకోవాలంటే ఎంత పడుతుంది మనకు? 20 రూపీస్ పడతాం మనకి ఇక్కడ ఒక గుచ్చ. సేఫ్టీ గురించి ఏమైనా గ్లౌజ్ ఏమైనా ఉంటుందా? సేఫ్టీ గురించి అయితే మనం ఇప్పుడు నా దగ్గర అయితే గ్లౌజెస్, ఇప్పుడు 2 రకాల గ్లౌజెస్ ఉన్నాయి. ఇప్పుడు మరాల్ ఫిషింగ్ చేయడానికి అయితే ఈ గ్లౌజెస్ కంపల్సరీ అవసరం పడుతుంది. స్నేక్ హెడ్ ఫిషింగ్, ఎందుకంటే దాని పళ్ళు ఉంటాయి చూడండి. ఇది మనకి 2 వేలు, ఈ వేలుతోనే ఇలా తీయాల్సి వస్తుంది. అది ఇట్లా నోరుని ఇట్లా చేయాల్సి వస్తుంది కనుక చూడండి సింపుల్గా. అంటే మనకి ఏదైనా డిస్టర్బ్ అవుతుందా అది పెట్టుకుంటే? ఏం డిస్టర్బ్ కాదు. అవునా, చూడండి దారం డబ్బాలు వేయడానికి ఉంటుంది లెఫ్ట్ హ్యాండ్ తోని. అంటే బాగుంటాయి, ఇట్లా తిప్పేటప్పుడు కట్టు కాదు, డబ్బాలు ఇటు నుంచి కూడా పెట్టుకోవచ్చు. ఇది సపోజ్ ఇప్పుడు డబ్బాలు వేస్తున్నావు, ఇటు నుంచి తిప్పేసి పెట్టుకోవాలి. దాని ఏముంది, ఇది ఇటు పక్క పెట్టుకోవాలి. డబ్బాలు వేసినప్పుడు స్నేక్ హెడ్ అప్పుడు ఇక్కడ పెట్టుకోండి, లేదు గుచ్చాల డబ్బాలు పెట్టుకున్నప్పుడు ఇట్లా తిప్పి ఇట్లా వేయడానికి ఇది బాగుంటది. ఇది ఇంకా ఈ గ్లౌజెస్ కూడా మీరు ఇది ఫుల్ గ్లౌజెస్. ఇష్టం కాదు కదా మనకు, చేతులు జారడం అస్సలు కాదు. మీరు వాడేరా? ఇది ఫుల్ గ్లౌజ్, నేను ఎప్పుడు వాడుతున్నాను, నా వీడియోలో చూడండి కంపల్సరీ ఉంటది. అన్న ఇంకొకటి గ్రిప్పర్ అడిగండి, మంచిగా గ్రిప్పర్ అన్నా. నువ్వు అయితే బిల్ చేసేటట్టున్నావు కదా ఇవన్నీ. వాటర్ లో ఉన్నప్పుడు కంపల్సరీ గ్రిప్పర్ అవసరం అన్నా. ఇది ఎందుకంటే చేపలకైనా గ్రిప్పర్, ఏ చేపలకైనా స్నేక్ హెడ్కి అయితే విపరీతంగా పనికొస్తుంది. ఇట్లా ఇప్పుడు నోట్లో పెట్టేసినావు, లాక్ అయిపోయింది, కథం, అసలు ఎక్కడ పోయేది చేప. నువ్వు వాటర్లో ఉన్నప్పుడు ఏంటంటే చాలా మిస్ అయిపోతాయి. వాటర్లో ఉన్నప్పుడు ఇట్లా మన సంచిలో పెట్టేటప్పుడు మిస్ అయిపోతాయి. ఇప్పుడు ఇది ఉండింది అనుకో, ఇక నోట్లో పెట్టే కేజీల వరకు ఇది 10 కిలోల చేప దాకా
ఏం కాదు. స్నేక్ హెడ్కి అయితే కంపల్సరీ అది కంపల్సరీ కావాలి ఇది. స్నేక్ హెడ్కి కంపల్సరీ కదా అన్న. ఇప్పుడు దాంట్లో ఇరుక్కుంటుంది, నేను వీడియోలో చూసిన నోట్లో ఇరుక్కున్నా అనుకో, ఈ ఫ్రాగ్ ఉంది కదా. అవునవును, అది తీయడానికి కోసం. ఫ్రాగ్ తీయడానికి కోసం ఇంకొకటి ఇగో, ఇప్పుడు తీయడం కోసం అంటే మనకు హుక్ రిమూవర్ అని ఉంటుంది, అంటే గాలంని తీయడం. చూడండి, అవునా, చాలా ఈజీ. ఇప్పుడు ఇది గాలం లోపల ఇది పెడతావు, పెట్టేసి లాగేస్తాం, వచ్చేస్తుంది. ఇప్పుడు ఫిషింగ్ కి మనకు బయట కావాలి కదా, మెయిన్ సబ్జెక్ట్ అదే. అంటే చాలా మంది కొండ అంటే తౌడు అడుక్కుంటారు, వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఏమేమి కలపాలో తెలుస్తుంది. తెలియని వాళ్ళ కోసం అయితే సపరేట్ గా నేనే కలిపి పెడతా, ఎందుకంటే నేను ప్రొఫెషనల్ కనుక నాకు అన్ని తెలుసు. దానివల్ల నేను మొత్తం కలిపేసి పెడతా. 1 kg ప్యాకెట్ ఉంటుంది. చూడండి, ఇది రాజాబాబు ఫిషింగ్ బైట్ 1 kg ఉంటుంది. చూడండి, రాజాబాబు ఫిషింగ్ బైట్ ఇది 1 kg. దీంట్లో ఏంటంటే కలపాల్సిన పదార్థాలు ఒక పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్, గుడ్డు కలుపుకోండి, సరిపోతుంది. అంతేనా? అంతే. ఈ ప్యాకెట్ 140 రూపీస్. ఒక రోజుకి ఒక ప్యాకెట్ సరిపోతుంది. 100% సక్సెస్ బైట్ ఇది. ఓకే, మన దగ్గర తౌడు అట్లాంటివి ఏమైనా దొరుకుతాయా? తౌడు కూడా ఉంటుంది, అదిగో తౌడు ఎప్పుడు ఎనీ టైం తౌడు ఉంటుంది. ఓకే, చూడండి, తౌడు ఆ లోపల అక్కడ ఇంకో ఇక్కడ తౌడు కూడా ఉంది. చూడండి, తౌడు ఇది ఎట్లానా, కిలో లెక్కనా? కిలో లెక్క ఉంటుంది. ఎట్లా కిలో? మన దగ్గర 50 రూపాయలు ఉంటుంది. ఓకే, ఫైనల్గా మనకు చేపలు పట్టిన తర్వాత ఒక ఏమంటారా దీన్ని, నెట్ చిక్కమ్మ నెట్ అంటారంట. చూడండి, ఇది చెప్పండి. అయితే మనకు చేపలు పట్టిన తర్వాత ఎక్కడ పెట్టాలో తెలియదు, అది బతికే ఉండాలి. మనం పొద్దున వెళ్తాం, సాయంకాలం వస్తాం, వచ్చేట వరకే చచ్చిపోతుంది, అది పాడైపోతుంది కూడా మనం దీంట్లో పెట్టకపోతే. అదే దీంట్లో పెట్టుకున్నాం అనుకో, ఇంకా మనకు అది సాయంకాలం చెరువులు వేసేస్తారు, అంతే, వాటర్లో వేసేస్తాం. మనం నైట్ వచ్చేంత వరకు బ్రతికే ఉంటుంది. అవునా? ఫ్రెష్గా ఉంటుంది చేప. ఎంత నెట్? ఇది ఓన్లీ 100 రూపీస్ మాత్రమే మీకు. అంటే రెండిట్లో తేడా? ఇదేమో చిన్న చేపలు కూడా పెట్టుకోవచ్చు దీంట్లో. ఎంత ఇది? ఇది కూడా అంతే, సేమ్. ఇది కూడా సేమ్, ఇంకా అంతే రేట్. నేను ఏది తీసుకుంటే బెటర్? ఇదే తీసుకోండి. అవునా? ఓకే, ఇంకోటి పక్కన పెట్టినా చైర్. ఇది మనం కూర్చొని మనం ప్రశాంతంగా డబ్బాలు వేసుకొని కూర్చోవచ్చు, స్టిక్కులు వేసుకొని కూర్చోవచ్చు. ఇక ఈ చైర్ కూడా ఇక్కడ కింద ఏమైనా సామాన్లు, బాక్స్ ఏమైనా పెట్టుకుంటే. మరి ఎట్లా తీసుకోవాలన్నా ఫోల్డ్ అవుతుంది, బ్యాగ్ లో వచ్చేస్తుంది. అంతే, బ్యాగ్ లో వచ్చేస్తుంది, అంతే సింపుల్. ఇగో ఇది వచ్చి మీకు కంపల్సరీ ప్రతి వాళ్ళకి అవసరం పడుతుంది. అవునా? కీపింగ్ నెట్ అంటే మనం చేప దగ్గరికి తీసుకొచ్చినాం, గాలం మనం గుచ్చుకుంటా, మనం పట్టుకునేటప్పుడు గాలం గుచ్చుకోకుండా. చూడండి, డైరెక్ట్ ఇది 800, ఇది స్టాండర్డ్, ఫుల్ స్టాండర్డ్ ఉంటుంది. చూడండి, ఇట్లా ఇది ఏమో క్లోజ్ చేసేసుకోవచ్చు, మళ్ళీ ఇది చేసుకొని ఇది 800 రూపీస్ ఉంటుంది. ఇది పొడవు అవుతుందా ఏమన్నా? ఇంతే, ఇంకా పొడవు కాదు. ఓకే ఫ్రెండ్స్, యాక్చువల్గా ఇవన్నీ తీసుకున్నాను కదా. ఇప్పుడు అన్న దానికి అంటే రాడ్కి రీల్ ఎలా పెట్టాలో, ఎలా మనం దారం చుట్టుకోవాలో నెక్స్ట్ వీడియోలో ఫిషింగ్కి వెళ్ళినప్పుడు కంపల్సరీగా మీకు చూపించే నేను ఫిషింగ్ అనేది స్టార్ట్ చేస్తాను. ఓకేనా? ఫిషింగ్ స్పాట్లోనే ఆ వీడియో చేద్దాం. ఓకే, అన్న మాట ఇచ్చింది కదా, ఫిషింగ్ స్పాట్లోనే మనము దానికి రీల్ కానీ కట్టుకొని ఎలా ఫిషింగ్ చేయాలో అన్నీ చూపిస్తాడు అన్న. ఓకేనా? చేప పట్టి చూపిస్తాం మీకు, చేప పట్టి చూపిస్తాడు. నాతో పాటు ఈ వీడియో మీకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకేనా? ఓకే, మనకి ఇవన్నీ ఆన్లైన్ తెప్పించుకోవచ్చు, లేదంటే షాప్కి వచ్చి కూడా తీసుకోవచ్చు, లేదంటే ఆన్లైన్ కొరియర్ కూడా చేస్తాడు అన్న. మీకు మెటీరియల్ అవన్నీ ఏమేమి ఉన్నాయి చూసుకోవడానికి అన్న చెప్తాడు. ఇప్పుడు క్యాట్లాగ్ నెంబర్ ఉంది మన దగ్గర, ఆ నెంబర్ వచ్చి 7569447923. ఆ క్యాట్లాగ్ నంబర్ నేను పైన ఇక్కడ రైట్ సైడ్లో ఇస్తున్నాను మీకు. ఆ క్యాట్లాగ్ నంబర్ అనేది వాట్సాప్ చేస్తే మీకు క్యాట్లాగ్ వచ్చేస్తుంది. దాంట్లో డీటెయిల్గా ఏం కావాలన్నా మీరు ఆన్లైన్ తెప్పించుకోవచ్చు అన్న. మీకు ఆన్లైన్ సర్వీస్ ఎట్లా ఇస్తారు మీరు? నేను డిటిడిసి ప్రొఫెషనల్, మీకు ఆర్టీసీ, ఇంకా లేదంటే కనుక ర్యాపిడో, అన్నీ మనకు అన్నీ అవైలబుల్ ఉంది. ఆల్ ఇండియా కొరియర్ సర్వీస్ అవైలబుల్ ఉంది. మీకు ఏ రకంగా కావాలనుకుంటే ఆ రకంగా 1 డేలోనే వచ్చేస్తుంది. ఓకే, మన షాప్ పేరు, అడ్రస్ అవంతా చెప్పేసాను. మన షాప్ వచ్చి ఇక్కడ పటంచెరు దగ్గర ముత్తంగి. మీకు లొకేషన్ వచ్చి రాజుబాబు ఫిషింగ్ టేకిల్ స్టోర్ ముత్తంగి అని కొట్టండి, గూగుల్ లొకేషన్ మీకు చూపించేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసేసి ఒక లైక్ ఇచ్చి, ఒక హైప్ ఇచ్చి, అంటే ఇప్పుడు యూట్యూబ్లో కొత్త ఆప్షన్ వచ్చింది, లైక్ కొట్టంగానే కింద మనకు ఫోన్లో హైప్ అనే ఆప్షన్ వస్తుంది. హైప్ ఇచ్చి కంపల్సరీగా మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మళ్ళీ మనం వేరే వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.